ఇక నెక్స్ట్ డైరెక్ట్ రుణమాఫీ రైతులకు సంబంధించిన అంశానికి వస్తున్నా. రైతులు అంటే వాహిని టీవీ కోసం రైతులంతా దాని గురించి వెయిట్ చేస్తా ఉంటారు. రుణమాఫీకి సంబంధించిన ఏం అప్డేట్ ఉంది, ఇయ్యాలి కొత్తగా అంశం ఏమొచ్చిందని దాని గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి డైరెక్ట్ ఆ విషయానికి పోతున్నా. వ్యవసాయంపై కీలక సమాలోచనలు. ఎన్ని ప్రధాన శీర్షికలున్నా, ఎన్ని హెడ్లైన్స్ ఉన్నా, ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నా కూడా మన వాహిని టీవీకి ముఖ్యమైన హెడ్డింగ్ ఈ వ్యవసాయమే, రైతులు మాత్రమే. సో అందుకే మనం ఆ టాపిక్ తీసుకుంటున్నాం. ముందుగా వ్యవసాయంపై కీలక సమాలోచనలు అని మనం టైటిల్ చూడొచ్చు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బీమాలపై చర్చ, హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్ కు అవకాశం. సో జర్నలిస్ట్ నరేష్ అన్న చెప్పినట్టుగానే రుణమాఫీ, రైతు భరోసా, పంట బీమాలపై చర్చ జరగబోతోంది. దీని మీద కీలక సమాలోచనలు జరుగుతున్నాయి. దాంతో పాటు హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్ కు అవకాశం ఉంది. ఇక కులగణన, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ యోచన, 20వ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం. సో ఈ ఒక్క 20వ తారీఖు మంత్రి మండలి సమావేశంతో ప్రజలకు కావాల్సిన అవసరమైన పనికొచ్చే వార్త ఇది. అవన్నీ ఉన్నాయి, ముడిపడున్నాయి. దాంతో పాటు కులగణనకు సంబంధించిన పెండింగ్ ఉంది, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు రావాల్సి ఉంది, హైడ్రాక్ చట్టబద్ధత ఇస్తామని అంటారు, రుణమాఫీ ఇంకా పూర్తిగా కాలేదు, రైతు భరోసా గురించి మాట్లాడుతారు, పంటల బీమాల గురించి 20వ తారీఖు. ఇది కదా ప్రధాన హెడ్డింగ్ రావాల్సింది, ఈ వార్త కదా అన్నిట్లలో ప్రధానంగా మెయిన్ హెడ్డింగ్ లో రావాల్సింది. చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 20న సచివాలయంలో జరగనుంది. వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం. చూడరు ఈ ముచ్చటని చూడొచ్చు. ఈ నెల వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం ఇక్కడనే అర్థమవుతుంది. సంపూర్ణంగా అమలు చేయడం అంటే ఇంకా అమలు కాలే, మనం చెప్తుంది నిజమే కదా, సంపూర్ణంగా అమలు కాలేదు. రైతు భరోసా, పంటల బీమా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటి వరకు 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతోంది. ఈ సంస్థ FTL లో ఉన్న ఆక్రమణను తొలగిస్తుండగా కొందరు అడ్డుకుంటున్నారు, మరికొందరు హైడ్రాకు కూల్చివేతల అధికారమే లేదంటూ కోర్టులను ఆశ్రయిస్తారు. సో ఈ నేపథ్యంలో దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఇది ఆక్రమణలు కూల్చేయడం సమంజసమే. కాకపోతే పేదోళ్లకు ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళకు ఒక ఇప్పుడు ఆ విద్యాలయాలు పెద్ద పెద్ద ఆ ఫాతిమా కాలేజ్ అవి కూల్చేయమంటేనేమో విద్యా సంవత్సరం ఉంది, దానికి విద్యార్థులకు ఆటం కలుగుతుంది అని అంటారు. మరి పేదోని ఇండ్లు కూల్చేస్తే ఆ పేదోని ఇంట్లో ఉండే చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు లాగమైతలేవా అని చెప్పేసి చాలా ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రకరకాల కోర్టుకు వెళ్తున్నారు, కూల్చేయద్దు అది అని చెప్పేసి. సో ఈ ఆటంకాలన్నీ తట్టుకోవడం కోసం రాష్ట్ర సర్కార్ దీనికి ఒక చట్టబద్ధత కల్పించేందుకైతే ముందుకు వచ్చింది, ఇట్లాంటి ఆటంకాలు రావద్దని. సో దానికి స్పెషల్ గా పోలీసును కూడా నియమిస్తారు. దానికి సంబంధించి దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఆర్డినెన్స్ ఇచ్చే అంశంపై మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 2 లక్షల వరకు ఉన్న పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టింది. ఈ 2 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉన్న వారికి మాఫీ జరగలేదు. ఈ 2 లక్షల వరకు కూడా కొంతమందికి జరగలేదు. దాంతో వీరికి దశల వారీగా మాఫీ చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఉన్న వారికి దశల వారీగా రుణమాఫీ చేస్తారట. వాహిని టీవీ ప్రేక్షకులు అట్లాగే తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా బాగా గమనించాలి. 2 లక్షల లోపల ఉన్న వాటికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి చేస్తున్నారు, అండ్ 2 లక్షల పైన ఉన్న వాటికి కూడా దశల వారీగా రుణమాఫీ చేస్తారట. దశల వారీగా దీనికి క్యాబినెట్ ఆమోదం తెలపాలి. సో ఈ 2 లక్షల వరకు అయితే ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది, మార్గదర్శకాలు రిలీజ్ చేసిర్రు, లిస్ట్ కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే అర్హులు ఎవరు ఉన్నారు, రుణమాఫీకి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే వచ్చింది కదా. అదే ఆ పనే జరుగుతుంది. 2 లక్షల పైనున్నోళ్ళ గురించి ఇది బాగా మీకు అర్థం కావాలని ఇట్లా చెప్తున్నా క్లియర్ గా. 2 లక్షల కంటే పైనున్నోళ్ళ గురించి దశల వారీగా ఆ రుణమాఫీ చేస్తారట. దాని గురించి కేబినెట్ ఆమోదం తెలపాలి కదా. ఈ 20వ తారీఖు దాకా ఓపిక పట్టాలి రైతాంగం అంతా కూడా. 20వ తారీఖు నాడు ఈ అన్నిటికి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది మంత్రి మండలి. కేబినెట్ నిర్ణయం తీసుకొని ఆ 2 లక్షల పైన వాళ్ళకు కూడా ఏ విధంగా మేము రుణమాఫీ చేస్తాం, 2 లక్షల పైన ఉన్న ఎలాంటి రైతులకు రుణమాఫీ చేస్తాం అనేది అప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. దీనికి కేబినెట్ ఆమోదం తెలపాలి. పంట పెట్టుబడుల కోసం ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసాను ప్రవేశపెట్టనుంది. దీని అమలు పరిమితులపై జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టింది. 3వ పేజీలు ఉందట, ఇది చూద్దాం. వ్యవసాయంపై కీలక సమాలోచనలు మనం కంటిన్యూ చేస్తున్నాం. దీన్నే పంటలు వేసిన వారికే సాయం అందిస్తామని ఇప్పటికే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సో ఇది క్లియర్ గా మళ్ళీ నోట్ దిస్ పాయింట్ అందరూ బాగా గుర్తుపెట్టుకోరి. పంటలు వేసిన వాళ్ళకి రైతు బంధు అని పాత రైతు బంధు ఉండే కేసీఆర్ గవర్నమెంట్ లా దాన్ని రైతు భరోసా అని చేశారు కదా, అది పంటలు వేసిన వాళ్ళకి సాగు చేసిన వాళ్ళకి వస్తుంది.
ఇక ప్రస్తుతం వానాకాలం పంట ముగింపు దశకు చేరుతున్నందున వెంటనే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఒత్తిడి వస్తోంది. దీనిపైన మంత్రిమండలి చర్చించి నిర్ణయం వెల్లడించనుంది. కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీజన్ ముగుస్తున్నందున బీమా అమలు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై స్పష్టత ఉన్నారు. ఇంకేం తీసుకొని కనబడతారు? ఈ సీజన్ అయిపోతుంది, ఈ బీమా ఇప్పుడు డెడికేట్ చేస్తారు ఇక నెక్స్ట్ పంటకి నాకు తెలిసి అయితే. కులగణనకు మార్గదర్శకాలు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కులగణన చేపట్టాలని 3 నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ కు కొత్త పాలక మండలిని నియమించింది. సో ఇప్పుడు ఇవాళ స్థానిక సంస్థలు వస్తున్నాయి దగ్గరలో, చాలా కీలకమైన అంశాలన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఈ హైడ్రా కూల్చివేతలు అది అని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణ సమాజం మొత్తం మీడియా లోకం మొత్తం ఆడిని హైడ్రా కూల్చివేతల మీదనే ఫోకస్ పెట్టినాం, కానీ అసలు విషయం మర్చిపోయినాం. ఇటు రుణమాఫీ అంశం అట్లే పెండింగ్ ఉంది, రేషన్ కార్డులు అట్లే పెండింగ్ ఉన్నాయి, అట్లాగే రైతు భరోసా అట్లే పెండింగ్ ఉంది. కులగణన రావాలి, కులగణన ద్వారా రిజర్వేషన్లు ఖరారు కావాలి, దాని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి. అటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం అట్లే ఉంది, దానికి ఒక కమిటీ చేసారు, దానికి మాల సోదరులు ఇది దాన్ని వ్యతిరేకిస్తారు. సో కులగణనకు సంబంధించి సర్వే మార్గదర్శకాలు మంత్రిమండలి భేటీలో ఆమోదించనుంది. సో అన్ని అదే భేటీతోటి ముడిపడి ఉన్నాయి అన్నట్టు. రేషన్ కార్డులపై విధానాలు. సో పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకతను పెంచడానికి ఇప్పటి వరకు ఉన్న అర్హతలను సవరించాలనే ప్రతిపాదనపై మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలను సులభంగా అందించడానికి ఆరోగ్యశ్రీ కార్డుల జారీ ఆమోదం తెలుపుతున్నారు. ఇది నాకు ఒకటి అర్థం కాదు, ఏంది రేషన్ కార్డులతో సంబంధం లేకుండానే సాధారణ ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు ఉంటుంది అంటే రేషన్ కార్డు ఇవ్వాలి. సో వాటికి సంబంధం లేకుండా అయితే ఆరోగ్యశ్రీ సేవలు అయితే ఇస్తారట. జారీకి ఆమోదం తెలిపినట్లు సమాచారం. విద్యా కమిషన్, రైతు కమిషన్లకు ఆమోదంతో పాటు పాలక వర్గాల ఏర్పాటుకు నియమ నిబంధనలు కూడా ఖరారు చేయబోతోంది. ఇక వరదలపై కేంద్ర సహాయానికి వినతి. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరాలు సో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే బీమా ఉందో దాన్ని రాష్ట్రం కూడా అమలు చేయాలి, ఆ పంట బీమా పథకాన్ని అని చెప్పేసి కూడా రాష్ట్రం ఆలోచిస్తుంది. దాన్ని త్వరగా తీసుకోవాలి. ఇట్లాంటి సమయాలలో బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరాలు, పట్టణాల్లో ముంపుతో ప్రజలు భారీగా నష్టపోయారు. ఇప్పటికే 10,000 కోట్లకు పైగా నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణకు ఉదారంగా సాయం అందించాలని, విపత్తు నిర్వహణ నిబంధనలకు సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి మండలిలో తీర్మానం చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు నోట్ దిస్ పాయింట్, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ URR లోపల ఉన్న గ్రామ పంచాయతీలను సమీప పురపాలక సంఘాలు విలీనం చేసింది. వీటికి సైతం కేబినెట్ ఆమోదం తెలుపుడు ఉంది. సో కేబినెట్ ముందు ఎన్ని అంశాలు ఉన్నాయి చూసారు కదా, రైతు భరోసా, రైతు రుణమాఫీ, కులగణన, రేషన్ కార్డుల జారీ, హైడ్రాకు చట్టబద్ధత, కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, ORR చుట్టూ ఉన్నటువంటి పురపాలక సంఘాల్లో ఈ గ్రామాలు పురపాలక సంఘాల్లో కలపడం ఒకటి. సో మొత్తంగా ఈ 20 తారీఖు జరగబోయే రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 20 తారీఖు నాడు సాయంత్రంలోగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మార్కులు వేయచ్చు అనేది మనం ఒక అంచనాకు రావచ్చు. ఈ గడిచిన దాదాపు ఏడాది దగ్గరకు వచ్చింది. ఈ లోపల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మిగతా 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో కూడా మనం చూడొచ్చు.